దేహ శుభ్రతకు వినియోగించే సమయంలో వినియోగించేది ఎడమ. కుడి చేతితో ఆహారం తింటాం. రెండింటికి తేడా ఏంటి అంటారా? ఎడమ చెయ్యి గత జన్మకు, కుడి చెయ్యి వర్తమాన జీవనానికి ప్రత్యేకం. కుడి చేతితో చేసేటటువంటి పని శుభ్రమైనది, ఎడమ చేతితో చేసేటటువంటి పని. నమస్తే, నేను మీ కాకునూరి. సవ్యాపసవ్య మార్గస్థ లలితా సహస్రనామావళిలో ఒక నామం. ఏది సవ్యం, ఏది అపసవ్యం, ఏది కుడి, ఏది ఎడమ. ఎవరినైనా మనం వెక్కిరించే సమయంలో బొత్తిగా ఎలా తయారైపోయాడు వీడు అంటే కుడి ఎడమ లేకుండా పోయింది. ఎడం చేత్తో ఏమిట్రా కుడి చేత్తో అంటూ ఉంటారు. పుర్ర చేత్తో ఓ సినీ నటుడి మాట కూడా ఉంది, పుర్ర చేత్తో కొడితే పుట్టుక లేకుండా పోతావు అనేసి. ఎడమ కుడి ఏమిటండి ఇది? చాలా అర్థం ఉంది ఇందులో. వేళాకోళంగా చెప్పడం కాదండి, వాస్తవం కూడా ఉంటుంది. కుడి చేతితో చేసేటటువంటి పని శుభ్రమైనది, ఎడమ చేతితో చేసేటటువంటి పని కొద్దిగా అశుభ్రమైనది. దేహంలో ఉండేటటువంటి కాలక్రియలలో కొన్నింటిని దేహ శుభ్రతకు వినియోగించే సమయంలో వినియోగించేది ఎడమ. కుడి చేతితో మనం పూజ చేస్తాం, ఆహారం తింటాం. రెండింటికి తేడా ఏంటి అంటారా? శాస్త్రం, జ్యోతిర్విజ్ఞానం రెండు చేతి రేఖలు ఒకే విధంగా ఉండవు అంటూ తెలియజేస్తుంది. ఇలా చేయిని పెట్టుకొని ఈ రేఖలను కలిపేటప్పుడు కూడా రెండూ సమానంగా ఉండవు. ఎడమ చెయ్యి గత జన్మకు, కుడి చెయ్యి వర్తమాన జీవనానికి ప్రత్యేకం. ఈ ఎడమ చెయ్యి గతించిన జీవితానికి సంబంధించినది. అబ్బే, ఇవన్నీ ఏవో కట్టుకథలన్నీ అంటారా? మీ చేతిని మీరు తరచుగా పరిశీలించుకుంటూ ఉండండి. ప్రతి 6 నెలలకు ఒకసారి ఈ చేతులలో రేఖలు మారుతూ ఉంటాయి, రేఖలే మారుతూ ఉంటాయి. గమనించరు మీరెప్పుడు. పుట్టినప్పుడు గర్భాశయంలో ఇలా పిడికిలు బిగించి బయటికి వచ్చాక ఆ రేఖలే, అవి 13 ప్రధానంగా ఉండేవి. వాటి మీద కూడా ఉపరేఖలు ఉంటాయి, రెండూ సమానంగా మట్టుకు ఉండవు. బొటనవేలు ప్రపంచంలో ఉండే 800 కోట్ల జనాభా బొటనవేలి మీది రేఖలు సమానంగా లేవు. 800 కోట్ల రకాలు, ఏ ఇద్దరివి సమానంగా ఉండవు, ఒకేటిగా ఉండవు కదా. అలాంటప్పుడు రెండు చేతులు సమానంగా ఎలా ఉంటాయి? రెండు భుజాలు సమానంగా ఉండవు. అనేకులకు కుడి చెయ్యి పొడవుగా ఉంటుంది, ఎడమ చెయ్యి కాస్త తక్కువగా ఉంటుంది. గణపతి బొమ్మను చూశాంగా, కుడి చెయ్యి అందుకునే సాధనం. యుద్ధం చేసే సమయంలో సాధనం ధనుస్సు ఎడం చేత పట్టుకుంటాం, కానీ ఎదుటివారికి గాయం కలిగించేటటువంటి ఆ శరం కుడి చేతితో పట్టుకుంటాం. కుడిని ఎడమ నియంత్రిస్తుంది, ఎడమను కుడి నియంత్రిస్తుంది. కనుక కుడి చెయ్యి, కుడి చెయ్యి, కుడి భాగం, కుడి కాలు. కుడి సనాతన ధర్మం, భారతీయ విశ్వాసాలకు అనుకూలంగా మనలో సానుకూల శక్తిని పెంపొందింపజేసేది అవుతుంది. దేహంలో ఉండే ఈ కుడివైపు భాగాన్ని దేహంలో ఉండే ఎడమవైపు వెనకాతల ఉండేటటువంటి చిన్న మెదడు నడిపిస్తూ ఉంటుంది. ఈ చిన్న మెదడు సైన్, సిగ్నల్, సూచన ప్రకారంగా కుడి భాగం కదులుతూ ఉంటుంది. లెఫ్ట్ హ్యాండర్, లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ క్రికెట్లో, లెఫ్ట్ హ్యాండ్ బౌలింగ్, ఎడం చేత్తో రాయడం. మహామహులు, ప్రపంచ ప్రసిద్ధులు అలెగ్జాండర్తో సహా ఇంకా ఎంతోమంది, అబ్రహాం లింకన్తో సహా ఇంకా ఎంతోమంది లెఫ్ట్ హ్యాండర్స్ కదా, తెలివితేటలు ఎక్కువ కదా అంటూ ఉంటారు. ఈ తెలివితేటలన్నీ భౌతికమైనవి. సనాతన ధర్మం భౌతికానికి విలువ ఇవ్వలేదు, ఆధ్యాత్మికతకే విలువ, గౌరవం, మర్యాద. కాబట్టే మన దేశానికి సంబంధించి భారతీయం కుడి అంటుంది. కుడి చేతిని బిగించి పట్టుకోవాలి, కుడి చేతికే కంకణం కట్టాలి అంటుంది. అన్నట్టు కొసమెరుపు. కంకణం అంటే స్త్రీ పురుషులలో, భార్యాభర్తలలో మహిళకు కంకణం కట్టాల్సి వచ్చినప్పుడు భర్త కంకణం కడితే ఎడమ చేతికి కట్టాలి, తండ్రి అన్న కంకణం కడితే కుడి చేతికి కట్టాలి. కంకణంలో కూడా ఇంత అర్థం ఉంటుందా? సనాతన ధర్మం ప్రతి విషయాన్ని ఇంత సూక్ష్మంగా తెలియజేస్తుంది కాబట్టి తెలుసుకుందాం, పాటిద్దాం. కుడి ఎడమల తేడా తెలుసుకుందాం, తారతమ్యం తెలుసుకుని ప్రవర్తిద్దాం.
మళ్ళీ కలుసుకుందాం. నేను మీ కాకునూరి. శుభమస్తు. శ్రీరామ జయం.